'అంజీ' సినిమా క్లైమాక్స్‌లోని అంజీ పక్కన ఉంటాడు. ఆత్మలింగం అక్కడ పెట్టాలి. కానీ అక్కడికెళ్ళడానికి దారుండదు. దారుండకపోతే ఆళ్ళ తాత చెప్పిన మాటలు గుర్తొత్తాయి. గుర్తొచ్చిన తర్వాత అడిగేత్తే దారొచ్చేద్ది. నాకు ఆ సినిమా చూసినప్పుడు అర్థం అవ్వలేదు అప్పట్లోనే. చాన్నాళ్ళు దారెలా వచ్చిందిరా, దారెలా వచ్చిందిరా అనుకునేవాడిని. తర్వాత ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం కదా! ఏం చేయాలి? ఎలా చేయాలని? అప్పుడు మా ఫ్రెండ్ మణికంఠ, పసుమర్తి మణికంఠ అని మా వోడు చెప్పాడు. "ఒరేయ్! నువ్వు 'అంజీ' సినిమా చూసావా?" అన్నాడు. "చూసానురా" అన్నాను. 'అంజీ' సినిమా క్లైమాక్స్‌లోని అంజీకి అక్కడికెళ్ళడానికి దారుండదు. ఆ సీన్ గుర్తుందా అన్నాడు. "గుర్తుందిరా" అన్నాను. అప్పుడు దారి ఎలా వచ్చిందనుకుంటున్నావు? మనం ఎక్కడికెళ్ళాలో మనకు తెలిసి, భగవంతుడి మీద నమ్మకంతో, మన మీద మనకున్న ఆత్మవిశ్వాసంతో ముందడుగేత్తే దారి దానంతట అదే వత్తదన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడురా అనిపించింది నాకు. నిజంగా ఆ మాటతో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతే కదా! మనకి ఏ దారి లేనప్పుడు మన మీద మనకున్న నమ్మకంతో ముందడుగేత్తే ఆ భగవంతుడే దారి చూపించాడు. మనకు అవసరమైన సందర్భంలో అలాంటి ఒక చిన్న మాట మనకు చాలా ధైర్యాన్నిత్తది. అందుకే అంటారు మాట సాయం చాలా గొప్పదని. భగవంతుని నమ్మి నడక సాగించు, ఆ దైవమే దారి చూపుతాడు.